మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశాన్ని విభజించే వారు గణపతి పూజను అంగీకరించలేకపోతున్నారు. భువనేశ్వర్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ. వాతావరణ పరిస్థితులపై అనుకూల వ్యూహాలను రూపొందించడం అత్యవసరం. ఏపీ సీఎం చంద్రబాబు. నేను ఫామ్ హౌస్ సీఎంను కాదు, పనిచేసే సీఎంను. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత. వినతుల స్వీకరణలో మంత్రి లోకేష్. ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్లో పలు ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ దేశాన్ని విభజించే వారు గణపతి పూజను అంగీకరించలేకపోతున్నారని ఆక్షేపించారు. గణేష్ ఉత్సవం మనకు విశ్వాసానికి సంబంధించి మాత్రమే కాదు, దేశ స్వాతంత్ర పోరాటం వేళ గణేష్ పూజ ద్వారానే లోకమాన్య తిలక్ దేశ ప్రజలను ఐక్యం చేశారన్నారు. ఇప్పుడు కూడా ఆ పూజ ఉందంటే అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటున్నారని. అయితే తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నివాసంలో నిర్వహించిన గణపతి పూజలో ప్రధాని మోదీ పాల్గొన్న సంగతి నేపథ్యంలో ప్రతిపక్షాలు తాజాగా పరామర్శించారు. जय जगन्नाथ, जय जगन्नाथ, जय जगन्नाथ। ओडिशा के गवर्नर रघुवर दास जी, यहां के लोकप्रिय मुख्यमंत्री मोहन मांझी जी, केंद्रीय मंत्रिमंडल के मेरे सहयोगी जुएल ओराम जी, धर्मेंद्र प्रधान जी, अन्नपूर्णा देवी जी, ओडिशा के डिप्टी सीएम केवी सिंहदेव जी, श्रीमती प्रभाती परिड़ा जी, सांसदगण, विधायकगण, देश के कोने कोने से आज हमारे साथ जुड़े हुए सभी अन्य महानुभाव और ओडिशा के मेरे भाइयों और बहनों, ओडिशारो प्रिय भाई और भौणी मानंको मोर अग्रिम शारदीय शुभेच्छा। भगवान जगन्नाथ की कृपा से आज एक बार फिर मुझे ओडिशा की पावन धरती पर आने का सौभाग्य मिला है। जब भगवान जगन्नाथ की कृपा होती है, जब भगवान जगन्नाथ जी का आशीर्वाद बरसता है, तब भगवान जगन्नाथ की सेवा के साथ ही जनता जनार्दन की सेवा का भी भरपूर अवसर मिलता है। భిన్న రకాల వాతావరణాలను తట్టుకునేలా మన ఇంధన రంగానికి సానుకూల వ్యూహాలను రూపొందించడం అత్యవసరం అని ఏపీ సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అందుకోసం శక్తి ఉత్పాదన, ప్రసారం, పంపిణీ, శక్తి వినియోగ విధానంలో ప్రాథమిక మార్పు అవసరమని పేర్కొన్నారు. ఈ కోణంలోనే 4వ ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సు ప్రాధాన్యత సంతరించుకుందని వివరించారు. ప్రజా శ్రేయస్సు కోసం సాంకేతికత అంశంలో ఏపీ అగ్రగామిగా ఉందని, ఇప్పుడు ఇంధన రంగం వంతు అని చంద్రబాబు స్పష్టం చేశారు. గుజరాత్ లో ఇవాళ ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీని కలవడం సంతోషం కలిగిందని తెలిపారు. సదస్సుకు హాజరై ఏపీలో ఉన్న అపారమైన పునరుత్పాదక ఇంధన శక్తి సామర్థ్యాల గురించి వివరించాలని తెలిపారు. మినిస్టర్ ఫర్ ఎనర్జీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ రవికుమార్ గారు, dignitaries on the dais, respected Sri Anil Sardana MD, Adani Energy, R.K. Tyagi, CMD Power Grid, respected Sri B.C. Tripathi, Advisor Greencomb,
respected Sri Abel, President, German Solar Association, respected Sri J.P. Chalasani, CEO, Sujalan, Special Chief Secretary, Government of Andhra Pradesh, Energy, Sri Vijayanand, and investors, friends, and also Adani Green Energy, Amit Singh. There is a very good response. First of all, I am thanking on behalf of Andhra Pradesh government. 25 years back, exactly, I started up talking about IT. At that time, that was the beginning. If you see, mid-90s, తెలంగాణ అంటే త్యాగం బలిదానం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరపున పబ్లిక్ గార్డెన్స్ లో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల పాటు విధ్వంసకరమైన తెలంగాణను మళ్లీ గాడిలో పెడుతున్నామని, పాలన పారదర్శకంగా ఉండాలని అన్నారు. ఇక నేను ఫామ్ హౌస్ సీఎంను కాదని పనిచేసే సీఎం అంటూ హక్కులు సాధన కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తామని రేవంత్ రెడ్డి అన్నారు. Ladies and gentlemen, kindly arise for the national anthem. Men in uniform will salute, others in Sandhya position. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా అన్ని చర్యలను తీసుకుంటున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళవారం మంగళగిరిలో ప్రజల కోసం ప్రత్యేకంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది మహిళలు వచ్చి వారి సమస్యలను వినతి రూపంలో అందించారు. ముఖ్యంగా పెన్షన్ల సమస్యలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. వీటిపై మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ ఆయా సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చారు.
ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే సచివాలయం ఎదుట దివంగత మాజీ మంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని స్థాపించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు సెప్టెంబర్ 17 సందర్భంగా తెలంగాణ భవన్ లో జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సందర్భంగా జాతీయ జెండాను మాజీ మంత్రి ఆవిష్కరించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ గతంలో సోనియా గాంధీని బలిదేవత అని, రాహుల్ గాంధీని ముద్దపప్పు అని తిట్టారని, ఇప్పుడు వాటిని కవర్ చేసుకోవడానికి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టాడని రేవంత్ రెడ్డి చెప్తున్నారని, కంప్యూటర్ కనిపెట్టిన చార్లెస్ బాబేజీ ఆత్మ ఎక్కడున్నా బాధపడుతుందంటే ఎద్దేవా చేశారు. తక్షణమే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. బ్రహ్మాండంగా శాంతి భద్రతలను కాపాడుకోగలిగినాం. అది ఏ సందర్భంలో అయినా కూడా ఆ విషయంలో మాత్రం రాజీ లేకుండా ప్రయత్నం చేసినాం. అందుకే ఇవాళ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డికి ఒకటే మాట చెప్పేది, మీరు మాట్లాడే మాటలు, నిన్న కూడా మీరు చేసిన వ్యాఖ్యలు, సందర్భం లేకుండా మాట్లాడిన పనికిమాలిన మాటలు ఏవైతున్నాయో వాటిని తెలంగాణ సమాజం మొత్తం కూడా అసహించుకుంటా ఉన్నది. నోరు ఉంది కదా, నోరు ఉన్నది కాబట్టి ఏదో ఒకటి చేసి కేసీఆర్ గారిని దూషించడమే ఒక పనిగా పెట్టుకొని మీరు గత 9 నెలలు టైంపాస్ చేసుకుంటూ కాలం నెట్టుకొస్తున్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. చేతనైతే మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయండి. 420 అడ్డగోలు హామీలు ఏదైతే ఇచ్చినారో అమలు చేయండి. చేతనైతే మేము ఇచ్చినట్టు కరెంటు సరిగ్గా అందించండి. చేతనైతే మేము చేసినట్టు వ్యవసాయ విస్తరణలో భాగంగా, వ్యవసాయ స్థిరీకరణలో భాగంగా రైతు బంధు ఇవ్వండి. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అని డైలాగులు కొట్టడం కాదు, చేసి చూపెట్టండి. ఇంకా 14 రోజులు మిగిలింది. ఈ వానాకాలంలో 14 రోజులు మాత్రమే మిగిలింది ఈ పంటకి. మరి ఇప్పటికైనా చేతనైతే దమ్ముంటే రైతు భరోసా అయ్యి ఇచ్చిన మాట నిలుపుకో. 15,000 రూపాయల చొప్పున ప్రతి ఎకరానికి ఇస్తా అని చెప్పినావు, ఇచ్చి చూపెట్టు. చేతనైతే మా ఆడబిడ్డలకు ఇచ్చిన హామీ 2,500 రూపాయలు నెలకి ఇస్తానన్నావు, ఇచ్చి చూపెట్టు. చేతనైతే మా పెద్ద మనుషులకు హామీ ఇచ్చినావు, 2,000 పెన్షన్ కాదు 4,000 ఇస్తా. కేసీఆర్ అవ్వకో తాతకో ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా ఇస్తా పెన్షన్ అని చెప్పినావు కదా, చేతనైతే చేసి చూపెట్టు. మా తమ్ముళ్ళు మా చెల్లెలు ఎదురు చూస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానని చెప్పిన అశోక్ నగర్కి పోయి అక్కడ డైలాగులు కొడుతూ పోజులు కొడుతూ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇద్దరు చెప్పిన మాట ఎప్పుడు మరి 9 నెలలు అయింది, 10వ నెలలో పడ్డది. సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు అని ఎదురు చూస్తున్న మా తమ్ముళ్లకు మా చెల్లెళ్లకు చేతనైతే నోటిఫికేషన్లు ఇచ్చి పరిపాలనలో నీ సత్తా అయిందో చూపెట్టు. హైదరాబాద్ అతలాకుతలం అవుతున్నది. ఒకవైపు పత్రికలు రాస్తా ఉన్నాయి. ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది మొన్న 28 రోజుల్లో 30 మర్డర్లు అని. ఈనాడు పత్రిక రాసింది ఈ నగరానికి ఏమైంది అని. చేతనైతే తెలివి ఉంటే హోంమంత్రి శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొని రా. ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది, అవకాశం ఉంటే చూసుకో. పోలీస్ బండ్లల్లో కనీసం డీజిల్ పోస్తలేరని రాస్తున్నారు. గోదావరి కన్లో పోలీస్ బండ్లలో డీజిల్ పోయకపోతే బండ్లు పక్కకు పెట్టినారు. పెట్రోల్ బంకులో మేము పోయాం బిల్లు లేకపోతే 9 నెలల నుంచి అని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు పాఠశాలల్లో చాక్ పీసులు లేవు. చాక్ పీసులు కొనేందుకు అవకాశం లేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు, పాఠశాలల్లో అక్కడ ఉండే పిల్లలు బాధపడతా ఉన్నారు. మరొక వైపు గ్రామాలలో సర్పంచులు బాధపడతా ఉన్నారు. మాజీ సర్పంచులు మాకు రావాల్సిన బిల్లులు సంవత్సర కాలంగా పెండింగ్లో ఉన్నాయి, వెంటనే ఇవ్వండి కొత్త సర్పంచులు వచ్చే లోపల అని వాళ్ళు బాధపడతా ఉన్నారు. గారి మీద నోరు బారేసుకోవడం, నోటికొచ్చిన బూతులు తిట్టడం, పరుష పదజాలం వాడడం, పనికి మాలిన అవాస్తవాలను ప్రచారం చేయడం. నిన్న ఆయన మాట్లాడుతుంటే అందరు నవ్వుకుంటా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ తల్లి, అందరికీ తల్లి లాంటి తెలంగాణ తల్లిని అక్కడ పెట్టుకుందాం. కొత్త సెక్రటేరియట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద పెట్టుకున్న సెక్రటేరియట్, అక్కడ తెలంగాణ తల్లిని పెడదాం అందరి తల్లిని అంటే, లేదు నేను రాహుల్ గాంధీ వాళ్ళ నాయననే పెడతా అని చెప్పి రాహుల్ గాంధీ గారి తండ్రి గారి ఫోటో తెచ్చి అక్కడ పెట్టినావు, తండ్రి గారి విగ్రహం తెచ్చి అక్కడ పెట్టినావు. పెట్టడమే కాకుండా ఢిల్లీ మెప్పు కోసం ఇన్ని రోజులు బూతులు తిట్టిండు కదా. సోనియా గాంధీ గారిని బలిదేవత అని, రాహుల్ గాంధీ గారిని ముద్దపప్పు అని, నానా బూతులు ఏవైతే గతంలో తిట్టినావో వాటిని కవర్ చేసుకోవడానికి ఈరోజు చాలా కష్టపడి వాళ్ళ ప్రాపకం కోసం నేను చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ కనిపెట్టిండట. ఇక నీకు ఎంత తెలివి ఉందో దీన్ని బట్ట చెప్పొచ్చు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు తెలియదు. దరిద్రం ఏంటంటే నీకు తెలియదన్న విషయం కూడా తెలియదు. నీకు ఎవడు చెప్తే ఇనవు. కంప్యూటర్ కనిపెట్టింది రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ కాదు నాయన, చార్లెస్ బాబేజ్ అన్నట్టు ఆయన. పాపం ఆయన కనిపెట్టిండు. ఆయన బాధపడుతున్నాడు, ఎక్కడున్నాడు కానీ ఆయన ఆత్మ అది బాధపడతా ఉన్నది. రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి కంప్యూటర్ పరిచయం చేసినట్టు.
రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ పరిచయం చేయలేదు భారతదేశానికి. 1955లోనే టాటా గ్రూప్ వాళ్ళు బొంబాయిలో మొట్టమొదటి కంప్యూటర్ను వాళ్ళు తీసుకొచ్చినారు. ఇది నీకు తెలియదు. అత్యంత శక్తివంతమైన దేశంగా భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలబెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం మరింత పురోభివృద్ధి సాధిస్తోందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. దేశంలో ఒక ఉద్యమంలో సాగుతున్న మోడీ స్వచ్ఛ భారత్ ఆలోచనను ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మోడీ ప్రతిరోజు సందర్భంగా సాగర్ నగర్ బీచ్ లో జీవీఎంసీ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించుకోవచ్చు అని తెలిపారు. అలాగే మోడీ చొరవతో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రాచుర్యం లభించిందన్నారు. స్వచ్ఛ భారత్ వంటి పరిశుభ్రత కార్యక్రమాలు మొక్కుబడిగా కాకుండా నిరంతరం జరగాలని చెప్పారు. విశాఖ భోగాపురం మధ్యనున్న 45 కిలోమీటర్ల బీచ్ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు. ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఒక ఛాలెంజ్ అయింది. మరి అటువంటి దాంట్లో ప్రధానమంత్రి గారు స్వయంగా భాగస్వామ్యం తీసుకోవటం, ఆయనే దీనికి పిలిపివ్వటం, మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా దీనికోసం ప్రత్యేకంగా ప్రయారిటీ ఇవ్వటం, ఎవరైతే ఇందులో బాగా పెద్ద ఎత్తున పాల్గొని బాధ్యతగా చేస్తారో వాళ్ళని ఇన్సెంటివ్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయడం కూడా చూస్తూ ఉన్నాం. మొన్నే జరిగిన ఫ్లడ్స్ విజయవాడ, మనం ఎవరు కూడా ఊహించని ఫ్లడ్స్ అవి. హిస్టరీలో ఎప్పుడు రానంత పెద్ద ఎత్తున ఆ వరదలు వచ్చినప్పుడు ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకి గురయ్యారు. అటువంటి దాంట్లో మన సిబ్బంది ప్రత్యేకించి కార్పొరేషన్ నుంచి దాదాపు 250 మంది వెళ్ళి 13 రోజుల పాటు ఆ నీళ్లలోనే ఉండి ఎవరైతే ఇబ్బంది పడుతున్న ప్రజలందరూ కూడా వాళ్ళ వంతు సాయం అందించి అవన్నీ కూడా క్లీన్ చేయడంలో కూడా ప్రధానంగా భూమికి పోషించారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా సెల్యూట్ తెలియజేసుకుంటూ మరి వాళ్ళకి ఈరోజు చిన్న సత్కారం, ఒక షాల్ కప్పి ఒక బొకే ఇచ్చాం. అందరితో మన బాధ్యత తెరల అటువంటి వాళ్ళు రియల్ హీరోస్ వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను కార్పొరేషన్ కమిషన్ని అలాగే ఇతర అధికారులందరూ ఒకటే కోరుతా ఉన్నాను. ఈరోజు మోడీ గారి బర్త్డే సందర్భంగా ఏదో ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం కాబట్టి ఈ రోజుతో మన బాధ్యత అయిపోవాలి. ఇది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మన జీవన విధానం కావాలి, మన పరిసరాలు మన పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మన అందరి బాధ్యత. ఇప్పుడే చెప్పారు ఈ స్వచ్ఛ భారత్లో వైజాగ్ ర్యాంకింగ్ కూడా 4 వచ్చిందని. ఎందుకు 4 ఉండాలి? వైనాట్ 1 అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వైజాగ్ అటువంటి బ్యూటీ ఉంది, చక్కటి బీచ్ ఉంది, బ్రహ్మాండమైన కొండలు, గ్రీనరీ ఇవన్నీ ఉన్నాయి. ప్రజలు కూడా బ్రహ్మాండంగా ఏదైనా ఒక కాల్ ఇస్తే అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యే నేచర్ ఉన్నవాళ్ళు. కాబట్టి మనం నెక్స్ట్ ర్యాంకింగ్లో ఖచ్చితంగా ఆ 4వ ప్లేస్ నుంచి వైజాగ్ అనేది నెంబర్ 1 కావాలి. ప్రతి ఒక్కరు కూడా ఐ లవ్ వైజాగ్ అని ఒక నినాదంతో ఏదైతే వైజాగ్ ఉందో వైజాగ్ బీచ్లు కానీ అన్నీ మన పరిసరాలు కానీ పరిశుభ్రంగా ఉంచుకుని ఉద్యమ రూపంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. వైసీపీ వాళ్ళు ప్రధాన నాయకులంతా కూడా చెప్తున్నారు, మీ రాజీనామాలు సైతం కూడా వాళ్ళు కొంచెం అన్యాయంగా సీతమ్మధార సాంఘిక సంక్షేమ వసతి గృహం వెల్ఫేర్ ఆఫీసర్ను సస్పెండ్ చేయడాన్ని నవయానం బహుజన సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండించింది. సందర్భంగా సంఘం నాయకులు కొత్తపల్లి వెంకటరమణ మాట్లాడుతూ ఆర్ ప్రసాదరావు గత 2 ఏళ్లుగా ఎస్సీ బాలుర వసతి గృహంలో ఆఫీసర్ గా పనిచేస్తున్నారని, గత ప్రభుత్వంలో ఆయనకు ఉత్తమ అధికారిగా అవార్డు కూడా ఇచ్చారన్నారు. కావాలని కుట్రపూరితంగా పథకం ప్రకారం ఎస్ఐఎస్ఎఫ్ నాయకులు హాస్టల్లో అధికారి లేని సమయంలో ఆడుకుంటున్న కొంతమంది విద్యార్థులను పిలిచి బలవంతంగా విద్యార్థుల చేత మరుగుదొడ్డు శుభ్రం చేయిస్తూ ఫోటోలు తీసి ఆ ఫోటోలను కలెక్టర్ కు పంపించారని, ఇదంతా కావాలని చేశారని, తక్షణమే వాస్తవాలను తెలుసుకుని సస్పెండ్ రద్దు చేయాలని కోరారు. ఏఎస్యూడబ్ల్యూ శ్యామలారాణి, ఆ శ్యామలారానికి సరైన దర్యాప్తు చేయకుండా అదే డిడి నాగేశ్వరరావు గారు కూడా రామారావు గారు కూడా సరిగా దర్యాప్తు చేయకుండా కలెక్టర్ గారికి ఒక తప్పుడు నివేదిక ఇవ్వడం వల్ల కలెక్టర్ గారు ఏం చేశారు, ప్రసాద్ గారిని సస్పెండ్ చేశారు. ఈ సస్పెండ్ మేము ఖండిస్తున్నాం. కారణం ఏంటంటే 32 సంవత్సరాలు సుదీర్ఘ సర్వీసులో ఎక్కడా తప్పు చేయనటువంటి ప్రసాదరావుని ఈరోజు అన్యాయంగా సస్పెండ్ చేయడు. ఇంకో పసుమరిపు ఏంటంటే గవర్నమెంటు వికలాంగులకి కోటా ప్రకారంగా ఉద్యోగాలు ఇస్తుంది. గుడ్డువారు అవ్వచ్చు, చేయలేని వాళ్ళు అవ్వచ్చు, అదే సంతోషమే. కానీ ఇక్కడ దుర్మార్గం ఏంటంటే కళ్ళు లేని కుక్కుని ఇచ్చారు. ఆవిడ కళ్ళు కనిపించవు కానీ వంట చేసి ఎస్సీ పిల్లలు పెట్టారంట. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది డిడి శాస్త్రి గారికి కనబడలేదా? రామారావు గారికి, ఏఎస్డబ్ల్యూ మేడము ఆవిడ కనబడి, శ్యామలాదేవి కనబడలేదా? ఏంటి ఎన్నిసార్లు ఆర్ ప్రసాద్ వార్డెను ఇదిగో గుడ్డావులు ఇచ్చారు, ఇక్కడ సరే వంటలు జరగట్లేదు, పిల్లలు సరే భోజనం చేయట్లేదంటే ఎవరో కన్నా హస్బెండ్ తీసుకొచ్చి వండించడం,
ఆ పిల్లలు తెలియకపోవడం, కంప్లైంట్ కూడా తీసుకునేటువంటి దుర్మార్గమైన వ్యవస్థ ఈ డీటీ సోషల్ వెల్ఫేర్ ఉంది. మిత్రులారు, ఇలాంటి తరుణంలో ఆయన్ని సస్పెండ్ చేశారు. ఈ సస్పెండ్ కలెక్టర్ గారు వెంటనే రివర్క్ చేయకపోతే మాత్రం విద్యార్థులు, పిల్లలు, ఎస్సీ సంఘాలన్నీ కూడా కలెక్టర్ ఆఫీసర్ ధర్నా చేయడానికి ససిద్ధం అవుతూ ఉన్నాం. ఎప్పటికైనా మీ ద్వారా డీటీ సోషల్ వెల్ఫేరు కలెక్టర్ గారు తెలియజేయడానికి నిజాయితీపరమైన ఉద్యోగులు మాత్రమే అంటే రివర్క్ చేయండి. ఆయనకి అవార్డులు కూడా వచ్చాయి, మీ ముందే పెట్టాం. గత కలెక్టర్ గారు వాళ్ళు ఇచ్చిన అవార్డ్స్ అంటే ఏంటి, అలాంటప్పుడు కలెక్టర్ గారు ఎందుకు ఇస్తారండి? ఆయన ఎఫిషియన్స్ ఉంటేనే కదా. అందువల్ల ఇమీడియట్గాన ఏదైతే జరిగిందో సస్పెన్షన్ రివర్క్ చేయండి. అదేవిధంగా ఏఎస్డబ్ల్యూ మేడంని, డీడీ సోషల్ వెల్ఫేర్ని అప్పారమైనటువంటి వాచ్మెన్ ఇమీడియట్గా తీసుకెళ్ళి ఆయన ఇంకొక మార్చేశారు. జరిగిన సంఘటన అప్పారావు బాబాయ్ చేసిన తప్పుని అది కప్పుచ్చుకోవడానికి అతను తీసుకెళ్లిపోయి ఎక్కడో మార్చేశారన్నమాట. బాలీవుడ్ నటి జత్వానీ కేసులో భయంతోనే నీలి మీడియా తప్పుడు రాతలు రాస్తోందని మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపణలు చేశారు. మంగళవారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నీలి మీడియా మహిళలను కించపరుస్తూ తప్పుగా రాయటాన్ని తీవ్రంగా ఖండించారు. జత్వానీ కేసుకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందన్నారు. ఇక బాలీవుడ్ నటి జత్వానీ కేసులో భయంతోనే నీలి మీడియా తప్పులు రాతలు రాస్తోందన్న ఆరోపణలు చేశారు. నీలి మీడియాలో మహిళలను కించపరుస్తూ తప్పుగా రాయటాన్ని తీవ్రంగా ఖండించారు. జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ తోనే జత్వానీ కేసులు నమోదు చేస్తున్నామన్నారు. జత్వానీని ఆమె తల్లిదండ్రులను వైసీపీ నేతలు దారుణంగా హింసించారని ఆరోపించారు. బ్లూ పత్రిక, సాక్షి పత్రికలో మహిళల గురించి తప్పుగా రాయటాన్ని, కించపరుస్తూ రాయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జత్వానీ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆ మహిళకు మద్దతు పెరుగుతుంటే ఈ బ్లూ మీడియా సాక్షి పత్రికలో మాత్రం చాలా దారుణంగా ఎవరైతే ఈ దోషులు ఉన్నారో ఆ దోషులని రక్షించేందుకు జగన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క పత్రికలో తప్పుడు కథనాలు రాయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సాక్షి చైర్పర్సన్ అయినటువంటి భారతీరెడ్డి గారు ఒక మహిళే కదండి. భారతీరెడ్డి గారు ఒక మహిళ ఉండి సాటి మహిళ మీద దారుణంగా వేధించబడినటువంటి ఒక మహిళ మీద, అన్యాయానికి గురైనటువంటి ఒక మహిళ మీద వాళ్ళ పత్రికలో అంత ఘోరంగా రాయటానికి భారతీరెడ్డి గారు మీకు సిగ్గు అనిపించట్లేదా? మీరు మహిళే కదా. ఇదెంత దారుణమండి, ఇదెంత నీచమండి, ఇదెంత అమానుషమండి. ఎంత కుట్రపూరితంగా ఆ మహిళను బదనాం చేయాలని, ఆమెనే కాదు మహిళలందరినీ బదనాం చేసే విధంగా ఒక మహిళగా ఉండి మీరు ఇలా సాక్షి పత్రికలో రాయిపించడం అనేది అసలు ఎంత మీ యొక్క దిగజారుడుతనానికి నిదర్శనంగా నేను భావిస్తున్నా. పాపం ఆ జత్వానీని ఎంత దారుణంగా వాళ్ళ పేరెంట్స్ని ఎంత చిత్రహింసలకు గురి చేశారు వైసీపీ గవర్నమెంట్లో. జత్వానీని ఎంతలా వేధించారు వైసీపీ గవర్నమెంట్లో. అసలు ఎంత దారుణంగా పోలీసు వ్యవస్థను చేతిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణంగా మహిళల్ని అన్యాయంగా ఆ కుటుంబాలు అవమానపడే రీతిలో ఎంత దారుణంగా అవమానించారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ రోజున వేధించబడినటువంటి మహిళలకి అందరికీ కూడా ధైర్యం వచ్చింది. అవమానానికి గురైనటువంటి మహిళలందరికీ కూడా ధైర్యం వచ్చింది. మోసపోయినటువంటి మహిళలందరికీ కూడా మా చంద్రన్న ముఖ్యమంత్రి అయ్యారు, మేము బయటకు వచ్చి మాకు జరిగినటువంటి అన్యాయాన్ని. విశాఖ కేంద్రంగా ఏర్పడే దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు సంబంధించిన కార్యాలయాలకు త్వరలోనే శంకుస్థాపన జరుగుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. విశాఖ రాయపూర్ మధ్య నడిచే కొత్త వందే భారత్ రైలు విశాఖలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోన్ కు సంబంధించిన గతంలో నెలకొన్న భూ సమస్యలు పరిష్కరించడంతో రైల్వేకు ఆ స్థలం అప్పగించేశామని, త్వరలోనే
జోన్ కార్యాలయాల నిర్మాణ పనులను ప్రారంభించాలని రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశామన్నారు. దసరా దీపావళి మధ్య మంచి ముహూర్తం చూసుకొని శంకుస్థాపన చేస్తామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో డిఆర్ఎం సౌరవ్ ప్రసాద్, ఎమ్మెల్యేలు, రైల్వే అధికారులు పాల్గొన్నారు. విశాఖపట్నం నుంచి ఛత్తీస్గఢ్ లో ఉన్న రాయ్పూర్ దుర్గ్ వరకు కూడా నూతనంగా మరొక కొత్త వందే భారత్ ట్రైన్ మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి వేదికను అలంకరించినటువంటి పెద్దలు, సభాధ్యక్షులు డిఆర్ఎం గారు సౌరవ్ ప్రసాద్ గారు. ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపకార్ కప్ 2024 సీజన్ 2 మెగా క్రికెట్ టోర్నమెంట్ ఐపీఎల్ రేంజ్ ఆక్షన్స్ నేడు విశాఖలోని ఏప్రిల్లో 6వ తొట్టుకూర రాధాకృష్ణ కళ్యాణ మండపంలో జరిగాయి. సందర్భంగా ట్రస్ట్ ఇన్ఛార్జ్ సుధీర్ మాట్లాడుతూ వారికి గెలుచుకున్న వారికి మొట్టమొదటి ప్రైజ్ కింద 1,20,000, రెండవ ప్రైజ్ కింద 60,000, మూడవ ప్రైజ్ కింద 30,000 అందిస్తున్నారన్నారు. దాంతోపాటు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కింద ఒకరికి 10,000 రూపాయలు, బెస్ట్ బ్యాట్స్మెన్ కి 5,000 రూపాయలు, బెస్ట్ బౌలర్ కి 5,000, బెస్ట్ ఫీల్డర్ కి 2,000 రూపాయలు అందజేస్తారని వివరించారు. ఈ సందర్భంగా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ కంచర్ల అచ్యుతరావుకి ధన్యవాదాలు. Player number 46 goal. Player number 46 on the bid, opening bid 1,000, 2,000 check with 7,000 SHVT, 7,000 SHVT, 8,000 Venki Brothers, 8,000 Venki Brothers, Kasim, 12,000, 13,000 Venki Brothers, 14,000 Kasim, on my count. Kasim Brothers with 15 players IPL. You're done with your team. Sai opening bid. Anyone in the team? 2,000 Venki Brothers. Anyone in the group? 3, 2, 1. Sold to MP 107. 107. Every. Opening bid 1,000, 2,000, 3,000 Ramabu, 4,000 SSCT, 5,000, 8,000 Venki Brothers, 9,000 SSCT. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశాన్ని విభజించే వారు గణపతి పూజను అంగీకరించలేకపోతున్నారు. భువనేశ్వర్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ. వాతావరణ పరిస్థితులపై అనుకూల వ్యూహాలను రూపొందించడం అత్యవసరం. ఏపీ సీఎం చంద్రబాబు. నేను ఫామ్ హౌస్ సీఎంను కాదు, పనిచేసే సీఎంను. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత. వినతుల స్వీకరణలో మంత్రి లోకేష్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు. నమస్తే.